ఆమె కార్మైకిల్ అనే ఒక యవనస్తురాలు ఒక 100 సంవత్సరాల క్రితం మన భారతదేశం వచ్చింది. తమిళనాడులో ఉన్న తిరునెల్వేలి అనే ప్రాంతానికి వచ్చింది ఆమె. ఆమె తెలుసుకుంది తన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు, తన దేశంలో ఉన్నప్పుడు తను చదివింది భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది. దేవదాసీలు అనే పేరుతో చిన్న చిన్న బిడలను 11, 12 సంవత్సరాల బిడలను తీసుకెళ్ళి గుడిల్లో పెట్టి ఆమెతో ఆ ఊర్లో ఉన్న ముసలి వారందరూ వచ్చి వ్యభిచారం చేస్తున్నారు. ఇంకా ఆమె జీవితంతో వ్యభిచారం చేసుకునే బతికేలాగా ఒక వ్యవస్థ నడుస్తుంది భారతదేశంలో, ప్రాముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో అని. ఆమె 20 సంవత్సరాల వయసులో ఆమె కార్మైకిల్ అనే ఆమె తమిళనాడులో ఉన్న తిరునెల్వేలి వచ్చింది. తెల్లగా తెల్లగా ఉండి వచ్చింది. సువార్త ప్రకటించడానికి వెళ్తే తమిళనాడు వాళ్ళంతా వేడి ప్రాంతం కనుక ఆమె దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే అమ్మో దెయ్యం వచ్చిందని బయటికి వెళ్ళిపోయారు. పక్క జడుకున్నాడు. ఆమె కలర్ చూసి ఆమె ఆమె తెల్లతోలు చూసి భయపడిపోయారు. అప్పుడు ఆమె కార్మైకిల్ ఏం చేసిందంటే, కోయంబత్తూరులో ఆ తమిళనాడులో దొరికే ఆ కాఫీ బాగా ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. ఆ కాఫీ తీసుకుని ఒళ్ళంతా రాసుకుని రోజు ఎండలో నిలబడి తన చర్మాన్ని నల్లగా చేసుకుని వెళ్ళి సువార్త ప్రకటించేదట. దేవునికి మహిమ కలుగునగాక. యవనస్తురాలు, పెళ్లి కూడా అవల పల్లెలు తిరిగి కాలినడకన 25 కిలోమీటర్లు తిరిగి సువార్త ప్రకటించి ఆ ఊర్లో ఒక యవనస్తురాల్ని, ఈ ఊర్లో ఒక యవనస్తురాల్ని, ఆ ఊర్లో ఒక యవనస్తురాల్ని, మొత్తానికి ఒక 40 మంది యవనస్తురాలకి సువార్త చెప్పి వాళ్ళు రక్షింపబడేలా చేసింది. దేవునికి స్తోత్రం. వారు రక్షింపబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ 40 మంది కూడా వారింట్లో నుంచి బయటకు వచ్చి స్టారీ క్లస్టర్ అనే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. స్టారీ క్లస్టర్ అంటే ఆకాశంలో వెలిచిన ఒక తారల యొక్క సమూహం అని. స్టారీ క్లస్టర్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ గ్రూప్ అంతా కూడా రోజు సువార్త ప్రకటించడానికి వెళ్ళి పల్లెల్లో ఎక్కడైతే దేవదాసిలుగా ఆడపిల్లల్ని బందీ చేసి ఉంచారో రాత్రులు వెళ్ళి సీక్రెట్గా వారిని కిడ్నాప్ చేసినట్టుగా వారిని అక్కడి నుంచి తీసుకొచ్చేసి వీరున్న ప్రాంతంలో వారిని పెట్టి వారి కొరకు మెల్లమెల్లగా స్కూళ్ళు, హాస్పిటల్లో కట్టి వారిని చదివించేసింది. దేవునికి స్తోత్రం. అలాగ ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక నిర్మాణం, ఒక హాస్పిటల్ నిర్మిస్తూ ఈ ఆమె కార్మైకిల్ గుంటలో పడి నడుమిరిగిపోయింది. లేగలేని పరిస్థితికి వచ్చేసింది. పెళ్లి లేదు, పెటాకులు లేదు. ఇంకా ఊరెళ్ళిపోమ్మా అంటే స్టారీ క్లస్టర్ ఈ ఆమె కార్మైకిల్ అంది, ఊరెళ్ళిపోమ్మా, ఏం సాధించావు, ఏ సంపాదించావు నువ్వు? 300 మంది దేవదాసి పిల్లలను తెచ్చి చదివిస్తున్నావు, నీ ప్రాణాలను రిస్క్ చేసావు, రాళ్లతో కొట్టినా పట్టించుకోలేదు, నువ్వు గాయాలు పాలయ్యావు, ఇదిగో ఇప్పుడు ఆఖరికి నీ నడుము కూడా ఇరిగిపోయింది, జీవితంలో నువ్వు పైకి లేగలేవని డాక్టర్ చెప్పారు. ఇప్పుడైనా సరే వయసులో ఉన్నావు కాబట్టి, నీకు 30 సంవత్సరాలే ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి మీ ఊరు వెళ్ళిపోయి దజ్జాగా బతికంటే అప్పుడు ఆమె కార్మైకిల్ అంది, టు లవ్ జీసస్ ఈజ్ టు స్పెండ్ అండ్ ఈజ్ టు బి స్పెంట్ అంది. అంటే దేవుణ్ణి ప్రేమించటం అనగా ఖర్చు పెట్టుట, ఆయన కొరకు ఖర్చు అయిపోవుట. నేను ఖర్చు అయిపోతాను ఇంటికి వెళ్ళనని 30 సంవత్సరాలు బెడ్ మీద భారతదేశంలోనే ఉండి అద్భుతమైన కొన్ని పుస్తకాలు, ఇఫ్ అని, బడ్స్ అని, ఇలా చాలా అద్భుతమైన పుస్తకాలు రాసి ఇంకా గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసి ఈ భారతదేశంలోనే ఆమె చచ్చిపోయింది. ఇప్పటికీ తిరునెల్వేలిలో ఆ సంస్థ ఇంకా ఉంది. దేవునికి స్తోత్ర. యవనస్తురాలు, చదువుకున్న ఆమె, ధనవంతురాల కుటుంబంలో పుట్టిన ఆమె ఈ భారతదేశానికి వచ్చి కొన్ని 100 మంది ఆడపిల్లలను ఆ వ్యవస్థలోంచి రక్షించింది. తమ జీవితాన్ని తాకట్టు పెట్టేసింది. ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యములే తప్ప క్రీస్తు కార్యములను చూడరు. ఆమె చూసింది. ఈనాటికి కూడా ఆ సంస్థ రన్ అవుతుంది. ఎంతమందికి విడుదల. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడున్న యవనస్తురాలు అలాగే వెళ్ళగలరా? అలాగే భాష రాని ఒక ఆవిడి భాష నేర్చుకుని ఇక్కడికి వచ్చి అంత పని చేస్తే, భాష వచ్చిన నువ్వు కనీసం భాష వచ్చిన నీ ప్రజల మధ్యలోకి వెళ్ళినా పని చేయగలవా? నడుమీర కొట్టుకుని ప్రాణం నర్పించి ఒక ఆమె ఇక్కడ పనిచేస్తే అలాంటి ఎంతమంది అండి, ఒకరైతర అలాంటి ఎంతమంది ప్రపంచంలో దేవుని కొరకు పాటుపడిన వారు, భారతదేశంలో పాటుపడిన వారు, యవ్వనస్తులు యవ్వన వయసులో తమ సుఖాలను త్యజించి తమ ధనాన్ని, బలాన్ని అంతా ఇచ్చేశారు. ఒకసారి మీకు చెప్పాను, రుణప్రాయముగా దేన్ని విడిచిపెట్టుటకు నువ్వు సిద్ధపడ్డావు. ఈరోజు ప్రభు మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ ప్రయాసము క్రీస్తునందు అయితే ఎక్కడి నుంచి, ఇప్పుడు నుంచి స్థిరులై ఉండండి, కదలని వారై ఉండండి, ఎప్పటికంటే ఎక్కువగా
దేవుని యొక్క కార్యాలు అభివృద్ధి పైన మీ దృష్టి పెట్టవలసిందిగా ఈ రాత్రి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎంతవరకు